ఏపీలోని భీమవరానికి చెందిన బాలిక తేజస్విని మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి కేసులో పవన్ చొరవ చూపించగా వేగం పెంచిన పోలీసులు. ఇన్స్టా చాట్ ఆధారంగా ఆ జంటను జమ్మూలో గుర్తించి రాష్ట్రానికి తీసుకొచ్చారు. జమ్మూ నుంచి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. విజయవాడ రామవరపాడుకు చెందిన అంజాద్ను మాచవరం పిఎస్కు తరలించారు. ఈ క్రమంలో తేజస్విని నుంచి సమాచారం రాబట్టగా నెల రోజులుగా సరిగ్గా తిండి పెట్టలేదని, 9 నెలలుగా చిత్రహింసలకు గురి చేస్తూ 5 రాష్ట్రాలు తిప్పినట్లుగా బాధితురాలు తెలిపింది. కేరళ టు జమ్మూ ప్రయాణం గత ఏడాది అక్టోబర్ 28 రాత్రి హైదరాబాద్కు వచ్చిన జంట హైదరాబాద్లో ఓ హోటల్లో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అక్కడికి పోలీసులు చేరుకునేసరికి తప్పించుకున్నారని, ఆ తర్వాత ఓ షాపులో 18,000కు ఇద్దరు ఫోన్లో అమ్మేసి కేరళకు వెళ్లినట్లు వెల్లడించారు. కొద్ది రోజులకు కేరళ నుంచి మళ్లీ హైదరాబాద్కి వచ్చిన జంట 15,000కు చెవిదిద్దులు అమ్మి రాజస్థాన్, ముంబై, పూణె, ఢిల్లీలకు మీదుగా తిరుగుతూ ప్రయాణం కొనసాగించారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ జమ్మూకు వెళ్లారు. కొన్నాళ్లకు చేతిలో డబ్బులు లేక కష్టాల పాలయ్యారు. దీంతో తిరిగి ఓ హోటల్లో పనిచేశాడు. ఆ హోటల్లో పనిచేశాడు ఆజద్. అయితే వీళ్ళిద్దరూ ఫోన్లు అమ్మడంతో పాటు కొత్త నెంబర్లు తెలియకపోవడంతో కేసు కష్టంగా మారినట్లు పోలీసులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఆధారంగా ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేసుపై స్పెషల్గా ఫోకస్ పెట్టిన అధికారులు IMEI నెంబర్ల ఆధారంగా ఫోన్లను అమ్మేసిన షాపుకు వెళ్లి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఫోన్లపై నిఘా పెట్టారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం దొరకలేదు. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కేసు ఛేదించారు. ఇటీవల అతని ఫోన్ నుంచి అక్కకు ఇన్స్టాగ్రామ్లో తేజస్విని మెసేజ్ చేసిందని, ఇన్స్టా చాట్ ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నంలో వారు ఎక్కడి నుండి ఆమె చెప్పలేకపోవడంతో లొకేషన్ పంపించిందని పోలీసులు చెప్పారు. అది కూడా ఫెయిల్ అవ్వడంతో ఓ ఫోటో ఫ్రేమ్ పార్సెల్ బాక్స్పై అడ్రస్తో జమ్మూలో ఉన్నట్టు గుర్తించిన పట్టుకోమని వెల్లడించారు. ఇక 9 నెలల క్రితం తమ కుమార్తె కనిపించడం లేదని పవన్ కళ్యాణ్కు తల్లి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పటికప్పుడే CIతో ఫోన్లో మాట్లాడిన పవన్ వెంటనే కేసును ఛేదించాలని ఆదేశించడంతో స్పెషల్ టీం రంగంలోకి దిగి పట్టుకున్నారు.